హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. స్టాఫ్ నర్స్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది నిన్న. 1:1.25 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసిరు. దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషను ఈ నెల 30 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రతిరోజు 3 సెషన్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు షెడ్యూల్ కూడా అనౌన్స్ చేసిరు. ఈ డీటెయిల్స్ గురించి చూద్దాము. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. జాబ్ నోటిఫికేషను, రిజల్ట్స్, తర్వాత కంటెంట్ వీటిని మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుండి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. కాబట్టి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మ్యాటర్లోకి వస్తే స్టాఫ్ నర్స్ ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల. మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసింది. రేషియో వచ్చేసి 1:1.25. 1:2 ఉంటుంది అనుకున్నాం కానీ 1:1.25 నిష్పత్తిలోనే వెరిఫికేషన్కి పిలవడం జరిగింది. మొత్తం 40,936 మంది అప్లై చేసుకుంటే 38,674 మంది రాత పరీక్ష రాసిరు. అందులో 8,892 మందిని సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తున్నారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చి 30వ తారీఖు నుండి ఈ నెల డిసెంబర్ 30 నుండి జనవరి 6th వరకు వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఎక్కడ అంటే వెరిఫికేషను ఎక్సైజ్ అకాడమీ ఫర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఇది బండ్లగూడలో ఉంది. ఎవరైతే వెరిఫికేషన్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని దాంతోపాటు 2 జతల అంటే 2 కాపీస్, 2 సెట్లు మీరు ఏ సర్టిఫికేట్ అయితే మీరు వెరిఫికేషన్కి తీసుకెళ్తున్నారో మీ ఎలిజిబిలిటీని బట్టి దానికి సంబంధించి 2 సెట్ల జిరాక్స్ కూడా తీసుకెళ్ళాల్సి వస్తుంది. వెబ్సైట్లో కొన్ని చెక్ లిస్ట్ అనేది పెడతారు. చెక్ లిస్ట్, తర్వాత పర్సనల్ బయోడేటాకు సంబంధించిన ఫామ్స్ కూడా అప్లోడ్ చేస్తారు. వాటిని కూడా ఫిల్ చేసుకొని తీసుకెళ్ళాలి. అందులో మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ మనం ఎక్కడ కంప్లీట్ చేసాము, స్కూలింగ్ దగ్గర నుండి హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఎక్కడెక్కడ కంప్లీట్ చేసామో, పర్సంటేజెస్ ఎంత, ఇవన్నీ కలిపి ఒక బయోడేటా ఫామ్, తర్వాత చెక్ లిస్ట్ 2 ఉంటాయి. వీటిని కూడా మన వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసుకొని వెళ్ళాలి. అంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో చూద్దాము. ఆధార్ కార్డుతో పాటు ఎస్ఎస్సి మెమో అంటే స్టాండర్డ్ ఏజ్ ప్రూఫ్ కింద తీసుకుంటారు. లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎవరైతే క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. తీసుకొని వెళ్తే లేటెస్ట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అడిగితే లేటెస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ చేంజ్ అయింది కాబట్టి ఫినాన్షియల్ ఇయర్ చేంజ్ అయిన తర్వాత 2023 ఏప్రిల్ తర్వాత ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాలి. దీంతోపాటు జేఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికేటు, తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకుని వెళ్ళాలి. ఒకటే తీసుకుని వెళ్ళకండి. ఒక 2-3 సేమ్ ఒకే రకంగా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఒక 3 to 5 తీసుకొని వెళ్ళండి. అలాగే జిరాక్స్ కూడా 2 సెట్సే కాకుండా ఇంకో సెట్ ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే మనం వెళ్ళిన పర్పస్ అనేది ఫుల్ఫిల్ అయిపోవాలి. మళ్ళీ బ్యాక్ రావడం అలాంటివి ఏమి ఉండొద్దు. హ్యాపీగా సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి మీరు ప్రొడ్యూస్ చేసి వస్తే రిజల్ట్స్ కూడా పాజిటివ్గానే వస్తుంది. కాబట్టి ఎవరు టెన్షన్ పడకుండా రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయో ఈరోజు 29th కాబట్టి మీ షెడ్యూల్, మీ హాల్ టికెట్ నంబరు ఏ రోజైతే వెరిఫికేషన్కి పిలిచారో ఆ రోజు వరకు మనకు టైం ఉన్నట్టు. రేపే వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకోండి. మీ దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి. ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకుంటే అభ్యర్థిత్వం అంటే అప్లికేషన్ అనేది చెల్లుబాటు కాదని చెప్పి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రాకపోవడం లేదా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకురాకపోతే వారి అభ్యర్థిత్వం రద్దు చేస్తామని చెప్పి రిక్రూట్మెంట్ బోర్డు
క్లియర్‌గా మెన్షన్ చేసింది. ప్రొవిజనల్ జాబితా వేరే, మెరిట్ జాబితా వేరే. ఈ ప్రొవిజనల్ జాబితా అంటే 1:1.25 రేషియోలో ఉన్న వాళ్ళందరూ వెరిఫికేషన్‌కు అటెండ్ అవుతారు. అందులో 1:1 రేషియో సెలెక్ట్ చేస్తారు. అది మెరిట్ జాబితా అయితది. ఇది ప్రొవిజనల్ జాబితా. ప్రొవిజనల్ జాబితాలో ఉన్నంత మాత్రాన జాబ్ వచ్చినట్టు కాదు. మళ్ళీ మెరిట్ జాబితా అనేది రిలీజ్ చేస్తారు. ఇందులో ఎంతమంది జెన్యూన్‌గా ఉన్నారు, ఎంతమంది సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేసిర్రు, వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత 1:1 రేషియోలో మెరిట్ జాబితాను రిలీజ్ చేస్తారు. కాబట్టి ఎవరు కూడా సర్టిఫికేట్స్, రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఎవ్వరు కూడా మర్చిపోకుండా, జిరాక్స్ సెట్స్ మర్చిపోకుండా, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ మర్చిపోకుండా అన్నీ క్లియర్‌గా చూసుకొని హ్యాపీగా వెరిఫికేషన్‌కెళ్ళండి. ఆల్ ది బెస్ట్. వెరిఫికేషన్‌కి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. తర్వాత దీంతో పాటు గురుకులాకి సంబంధించిన 1:2 రేషియోకి ఉమెన్ హారిజాంటల్ ఇష్యూ అనేది దాని గురించి చాలామంది అడుగుతున్నారు. అయితే గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి హారిజాంటల్ ఇష్యూ అనేది అది పెద్ద ఇష్యూ ఏం కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు రిజల్ట్స్ రిలీజ్ చేసింది. హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేసింది. తర్వాత టీఎస్ఎల్, పీఆర్బీ కూడా హారిజాంటల్ ఇస్తున్నట్టు క్లియర్‌గా మెన్షన్ చేసి వాళ్ళు రిజల్ట్స్ అనౌన్స్ చేసిర్రు. ఆ రిజల్ట్స్ కూడా ఇచ్చేసిర్రు. వీళ్ళు కూడా రిజల్ట్స్ ఇచ్చేసిర్రు. వెరిఫికేషన్ అనేది పిలుస్తున్నారు. కాబట్టి ఈ 2 బోర్డులకు లేని ఇబ్బంది గురుకుల రిక్రూట్మెంట్ బోర్డుకి కూడా ఏముండదు. ఎందుకంటే వాళ్ళు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు, హైకోర్టు ఇచ్చిన మెమో ఆధారంగా రిక్రూట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. 1:2 రేషియో ఏదైతే వెరిఫికేషన్‌కి పిలుస్తామని చెప్పి రిక్రూట్మెంట్ బోర్డ్ అనౌన్స్ చేసిందో గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు, అది తొందరలోనే నాకు తెలిసి డిసెంబర్ 31 రోజే ఇచ్చే అవకాశాలున్నాయి. లేకపోతే జనవరి ఫస్ట్ వీక్‌లో వస్తాయి. మళ్ళీ దీనికి హారిజాంటల్ ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ ఉంది, ఏ ఇష్యూ లేదు. మెమో ఆధారంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆధారంగానే రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తారు. ఇంకా అట్లాంటివి లీగల్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయని అనుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో 77 ఎలాగైతే ఇచ్చిందో హారిజాంటల్ ఇంప్లిమెంట్ చేయాలని, అట్లాంటి జీవో తెలంగాణ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేయాల్సిందే ఒకరోజు అటు ఇటు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ హారిజాంటల్ ఇష్యూ పైనే డిపెండ్ అయి ఉన్నాయి కాబట్టి, ఒక జీవో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తుంది. ఒకరోజు లేట్ అయినా జీవో వచ్చేస్తుంది. దాని ప్రకారమే హారిజాంటల్ ఇంప్లిమెంట్ అవుతుంది టీఎస్పీఎస్సీ బోర్డుకి సంబంధించింది. గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మాత్రము హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము, వాళ్ళు ఇచ్చిన మెమో ప్రకారము రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ పర్మిషన్ అడిగి కంటిన్యూ చేయమంటే డిసెంబర్ 31 రోజే జాబితాలు వచ్చే అవకాశం ఉంది. ఇంకొంచెం లేట్ అయితే జనవరి ఫస్ట్ వీక్‌లో వస్తాయి. అంతే తప్ప టీఎస్పీఎస్సీకి ఎలాగైతే ఇష్యూ ఉందో హారిజాంటల్ ఇష్యూ, ఆ ఇష్యూని తీసుకొచ్చి దీనిపైన రుద్దడం అట్లాంటిది ఏమి ఉండకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.